ఇరుకు మార్గంలోనికి రాలేకపోతున్నారు. చిన్న కష్టం వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు దేవుని మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, దేవుని సన్నిధిని మర్చిపోతారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది మర్చిపోతారు. అయితే ఈ కుటుంబం అయితే దేవుడు నూతన సంవత్సర దయా కిరీటం కార్యక్రమం ఇచ్చినాడని చక్కగా స్తుతి కూడికి ఏర్పాటు చేసుకున్నారు. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక, యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేస్తున్నాడనే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ఇంక ముగిస్తాను. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1, 2, 3 వాక్యం చదవండి నాయన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. పిల్లలు చూసారా, ఆయన పరిశోధించి మనము తెలుసుకొని ఉన్నాడు. ఆయన పరీక్షించే దేవుడు. ఈరోజు చాలామంది ఆ పరీక్ష జీవితంలో చాలామంది వెనుకడికి వెళ్ళిపోతారు, ఓడిపోతా ఉన్నారు. 10వ తరగతి పిల్లోడికి 10వ తరగతికి పరీక్షలు ఫైనల్ ఎందుకు పెడతారంటే, తర్వాత ఇంటర్మీడియట్ చదవాలన్నా, ముందరి స్థాయిలోనికి వెళ్ళాలన్నా ఆ పరీక్షలో పాస్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్క క్లాస్కి ఒక పరీక్ష ఉంటుంది. అయితే 10వ తరగతి ఒక ప్రత్యేకంగా ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. పాస్ అయితేనే ఇంటర్మీడియట్కు, పాస్ అయితేనే తర్వాత తరగతికి. తల్లి చెల్లి యొక్క ఈరోజు నీ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తున్నప్పుడు, ఎన్నో కష్టంలు వస్తున్నప్పుడు, ఎన్నో బాధలు వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా సాగుతున్నావు? ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు కూర్చుండిట, నువ్వు లేచి నాకు తెలుసు, నీ తలంపులు కూడా నాకు తెలుసు. పిల్లరా, నీ నడక నీ పడక నేను పరిశీలన చేస్తున్నాను. నీ చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకుని ఉన్నాను. నీ మాట ఏదైతే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో ఆ మాట నీ నాలుకకు రాకముందే నాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు చూచుచున్న దేవుడు ఈయన. తప్పటి కూడా దేవుడు నామని మహిమపరచండి. ఇప్పుడు దేవుని చేతిలో నువ్వు ఫలించే కొమ్మలను మార్చబడాలి అంటే ఆయనకు నువ్వు అంటుకట్టబడాలా, ఆయన మార్గంలో ఉండాలా. ప్రతి కుటుంబం దీవించబడాలని ఆశ ఉంటుంది, కానీ ప్రభువుకు సంబంధించినవి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో కనపడవు, కనుమరుగైపోతాయి. ప్రార్థనా జీవితం ఉండదు, వాక్య జ్ఞానం ఉండదు. పిల్లలు ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రభు మార్గంలో సాగుతారో మొదటిగా 3 ప్రభు సెలవిచ్చిన మాటలు వారి కుటుంబాలను నెరవేర్చబడతాయి. మొదటిది ఏమిటి? ఫలిస్తారు. రెండవది అభివృద్ధి చెందుతారు. మూడవది విస్తరిస్తారు. అందరు తరుణించిన ప్రార్థన చేస్తారు. అందరు తరుణించిన ప్రార్థన చేస్తారు. పిల్లరా, ఈరోజు ఈ కూడిక ద్వారా